నీ నగరులలో క్షేమము ఉండునుగాక. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఈ మాట మనం చూసినప్పుడు యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ఎందుకు యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయండి? యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? యెరూషలేము కోసం ప్రార్థన చేసిన వారు నెమ్మదిని పొందుతారు, క్షేమాన్ని పొందుతారు. నెమ్మది, క్షేమం. ఈరోజు చాలామంది జీవితాలలో నెమ్మది లేదు. ఏం లేదు? నెమ్మది లేదు. రెండవది క్షేమం కూడా లేదు. చెప్పండి, నేను నెమ్మదిగా ఉన్నాను అన్నవారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నెమ్మది లేకుండా ఉండడం అనేది చాలా దుఃఖకరమైన విషయం. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వారికి ఏముంది? నెమ్మది ఉంది, క్షేమం కూడా ఉంది. యేసు ప్రభు వారు గృహంలో అడిగిపెట్టగానే ఆయన చెప్పే మాట ఏంటంటే, మీకు సమాధానం కలుగును గాక. యేసు ప్రభు వారు ఏ ఇంటిలో ఉంటారో ఆ ఇంటిలో సమాధానం ఉంటుంది, ఆ ఇంటిలో నెమ్మది ఉంటుంది. హల్లెలూయా. మరి యెరూషలేములో ఏముందంటే దేవుని మందిరం ఉంది. యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం ఉందా లేదా? యెరూషలేములో దేవుని మందిరం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రపంచంలో దేవుళ్ళు, దేవతలు కాని వారందరికీ కూడా ఆలయాలు ఉన్నాయి. కానీ సర్వలోక రక్షకుడైన దేవునికి ఆలయం లేదు. లోకంలో ఉన్న వారందరికీ కూడా ఏమున్నాయి? ఆలయాలు ఉన్నాయి. కానీ సర్వలోక రక్షకుడైన దేవునికి ఏం లేదు? ఆలయం లేదు. ఎందుకని? అసలు దేవునికి ఆలయం కట్టబడిందా లేదు? చెప్పారు. దేవునికి ఆలయం కట్టబడిందా లేదా? ఏమా? నేను ఎలా చెప్తే చెప్తున్నారు, నేను ఎలా చూస్తే చెప్పండి. దేవునికి ఆలయం కట్టబడిందా లేదా? నువ్వు చెప్పమ్మా. భక్తులను దేవునికి ఆలయం ఉందా లేదా? చెప్పు. నేనేమనుకోను. ఎలాగా? హల్లెలూయా. మొట్టమొదట దేవునికి ఆలయం లేదు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నంత కాలం వారికి దేవాలయం లేదు. రెండవ, దేవుని పేరేంటో కూడా వారికి తెలియదు. హల్లెలూయా. దేవుని పేరేమైనా తెలిస్తే అది అబ్రహాము గారికి తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో విశ్వాసులకు తండ్రి అబ్రహాము. దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, ఆ మాట విని అబ్రహాము మొట్టమొదటి దేవునికి బలిపీఠము కట్టడం మనం చూసాం. ఏం కట్టాడు? గుళిక. బలి అర్పించడానికి పీఠం, అది రాళ్ళతో కట్టింది. దాని మీద బలి అర్పించేవాడు. హల్లెలూయా.
మరి దేవుడు ఎక్కడున్నాడని బలిపీఠం కట్టాడు ఆయన? దేవుడు ఎక్కడున్నాడని బలిపీఠం లేదు. అబ్రహామునకు ఒక విషయం తెలుసు, దేవుడు ఈ సర్వభూమికి రాజు అయి ఉన్నాడని, ఈ భూమి అంతా కూడా దేవుని పాదపీఠమని, మనుషులు ఎక్కడ ఉన్నా వాడు దేవుని పాదాల దగ్గరే ఉన్నాడనే విషయం అబ్రహామునకు తెలుసు. దేవుని స్తోత్రం. కనుక దేవుడు ఏ చోటు ఇస్తానని అబ్రహామునకు వాగ్దానం చేశాడో ఆ చోటుకి వెళ్ళిన తర్వాత అక్కడ అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. తీరా బలిపీఠం కట్టి బలియార్పణ చేశాడు. బలియార్పణ చేసి ఇతను ధ్యానంలో ఉండగా ఒక చీకటి కనబడింది ఇతనికి, అబ్రహాము. చీకటి, ఈ చీకటి ఒక మత్తు, ఒక విధమైన మత్తులో చీకటి. అడిగాడు ప్రభువుని, ఏంటి ప్రభు ఈ చీకటి ఏంటంటే, ఇది నీ జీవితంలో జరగబోయే పెను విషయాలు. నీ సంతానము తమది కాని దేశానికి వెళ్తారు, అక్కడ ఉండి 4వ తరం వారు మరలా ఇక్కడికి వస్తారు. నువ్వు బలిపీఠం కట్టిన ఈ స్థలం అంతా కూడా, ఈ భాగం అంతా కూడా నీదే చెప్తాడు. రెండవది, అబ్రహాము ఎంతవరకు నడిచి వెళ్తాడో అదంతా కూడా అబ్రహాముదే. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు ఏమి ఇచ్చాడు? వారసత్వం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకుకి వారసత్వం ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడా? ఇస్సాకుకి వారసత్వం దేవుడు ఇచ్చాడా? అబ్రహాము ఇచ్చాడు? దేవుడే ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం అంటూ ఉన్నాడు, ప్రభు మరి మొదటిగా నా హాగరికి పుట్టిన బిడ్డ పరిస్థితి ఏంటి? మొదటి పుట్టిన వాడే కదా అని అడిగినప్పుడు, ఆ విషయం నువ్వు ఆలోచన చేయదయ్యా, నేను వాడిని ఆశీర్వదిస్తాను, వాడి గర్భంలో నుంచి 12 మంది రాజులు వస్తారు అని చెప్పి. దేవుడికి స్తోత్రం. కానీ నీ సంతానము అనేది అది ఇస్సాకు వలన అయింది మాత్రమే నీ సంతానం తప్ప మిగిలింది నీ సంతానం లెక్కలు ఉంది, అంటే వారసత్వ లెక్కలు ఉంది, రాదు అని చెప్పి. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు అబ్రహాముకి ఆ రోజు దేవుని సన్నిధిలో దహన బలి అర్పించేటప్పుడు అబ్రహాముకు వచ్చిన ఆ యొక్క చీకటి ఏమిటి అంటే, నీ తరం వారు ఒక చోటుకి వెళ్తారు, అక్కడ 4 తరాలు ఉంటారు, 4వ తరం వారిని తీసుకుని వస్తాను అని చెప్పాడు. తరానికి ఇంచుమించు 1 సంవత్సరాలు వేస్తే 400 సంవత్సరాలు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు కుమారుడైన యెహోషువ ఐగుప్తు దేశంలో రాజు తర్వాత యోసేపు రాజు తర్వాత రాజుగా ఉన్నప్పుడు యోసేపు ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజుగా ఉన్నాడు. ఈ విషయం యాకోబుకు తెలియదు. యాకోబు నా కుమారుడు చనిపోయాడు అనుకున్నాడు. అనేకమైన కారణాలు మనకు తెలిసి బ్యాటింగ్. కానీ వయసు ముదిరిన తర్వాత తెలిసింది నా కుమారుడు బ్రతికే ఉన్నాడని. కొడుకు దగ్గరికి వెళ్ళాడు. అలా కొడుకు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది అంటే 70 మంది వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 70 మంది వెళ్ళారు. ఈ 70 మంది ఎంతమందిగా మార్చబడ్డారో అని చూస్తే కొన్ని లక్షలుగా మార్చబడ్డారు. ఎలా మార్చబడ్డారు? కొన్ని లక్షలుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పి మా కూర్చో అరవని. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఎక్కడ స్టార్ట్ చేశాము? యెరూషలేమునకు క్షేమము కలుగును గాక. యెరూషలేము కోసం ఎవరు ప్రార్థన చేస్తారో వారు వర్ధిల్లుతారు అని చెప్పారు. యెరూషలేములో దేవునికి ఆలయం ఉందా లేదా అనే విషయం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవునికి ఆలయం ఎప్పుడు కట్టబడింది, ఎలా కట్టబడింది అనే విషయం కొరకు మనం మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. అబ్రహాము దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఆలయం లేదు. హల్లెలూయా. ఒక బలిపీఠమును కట్టి అక్కడ అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి కారణం చూసినట్లయితే, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ భూమిని తన పాదపీఠముగాను ఆకాశమును తన సింహాసనముగాను చేసుకున్నవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
సరే, అబ్రహామునకు దేవుడు చూపించిన దర్శనం ఏమిటంటే, నీ తరము వారు తమకు కాని దేశానికి వెళ్ళి 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంటారు, 4వ తరం వారు నేను తీసుకుని వస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 400 సంవత్సరాల్లో అక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారో అని చూసినట్లయితే కొన్ని లక్షల మంది ప్రజలు అయ్యారు. అయితే అందులో దేవుడు ఎరిగిన వారు ఎంతమంది అని అడిగినట్లయితే చాలా తక్కువ. హల్లెలూయా. ఈ 400 సంవత్సరాల ముందు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే దేవుడు ఎవరు పరిపూర్ణంగా తెలుసు. ఆ చివరి వాడైన యోసేపు ఒక మాట చెప్పాడు, ఏమంటే, నేను మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు మన పితరులైన అబ్రహాములకు దేవుడు ఏ స్థలమైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూమికి మీరు వెళ్ళినప్పుడు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి, నా ఎముకలు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి తీసుకుని వెళ్ళమన్నాడు? ఏ స్థలమైతే దేవుడు అబ్రహాములకు వాగ్దానం చేశాడో అదే అబ్రహాము సొంత దేశం. హల్లెలూయా. ఏది సొంత దేశము? దేవుడు ఏది వాగ్దానం చేశాడో అదే సొంత దేశం. మరి నిజానికి అబ్రహాము సొంత దేశం ఏది? సొంత ఊరు ఏది? అబ్రహాము సొంత ఊరి పేరు ఊరు. ఏం పేరు? ఊరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నుంచి దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఆయన తీసుకుని వచ్చి అబ్రహాముగా మార్చి ఒక వాగ్దానం చేశాడు. ఆ మాట అబ్రహాము నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ నమ్మకం అనేది సామాన్యమైన విషయము కాదు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అబ్రహాముని పితరుడిగా తండ్రిగా కొనడం గల కారణం ఏంటంటే, అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక అబ్రహాము అనేకులకు తండ్రిగా ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ ముస్లిమ్స్ అందరికీ కూడా తండ్రి ఎవరంటే అబ్రహాం. యూదులకి ఇశ్రాయేలుకి తండ్రి ఎవరు అంటే అబ్రహాం. క్రైస్తవులందరికీ తండ్రి ఎవరు అంటే అబ్రహాం. అంటే దేవుణ్ణి ఎరిగిన ప్రతి ప్రజలకి కూడా మీ పితరులు ఎవరు అని అడిగితే అబ్రహాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎంత ఉన్నతమైన పేరు అబ్రహాము సంపాదించుకోవడానికి గల కారణం ఏంటి? మొట్టమొదటి మనుషుడైన ఆదాము, దేవుని స్వహస్తాలతో చేయబడిన ఆదాము పొందలేని పేరు. ఆదాము అవ్వ ఈ ప్రపంచానికి శాపాన్ని తీసుకుని వచ్చారు. దేవుని చేత మొట్టమొదటిగా రూపించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని చేత ఏర్పరచబడిన అబ్రహాము ద్వారా దేవునికి ఘనత వచ్చింది. అబ్రహాముని దేవుని కనపరిచాడు, అబ్రహాము దేవుని కనపరిచాడు. అబ్రహాము దేవుడు ఇద్దరు ఎలా అయిపోయారంటే స్నేహితులు. ఏదైనా ఒక కార్యం జరిగేటప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఈ కార్యమును నా స్నేహితుడైన అబ్రహామునకు దాచెనా అన్నాడు. అంటే అబ్రహామునకు తెలియకుండా దేవుడు ఏది చేయలేదు. ఉదాహరణకి సొదొమ గొమొర్రా పట్టణం అది నాశనం కావడం ముందు అబ్రహామునకు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మరొక విషయం మనం చూద్దాం. ఇప్పుడు 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారు పెడుతున్న మొర దేవుడు విన్నాడు. ఏంటమ్మరా? ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు అని. హల్లెలూయా. అప్పుడు వాక్యం చెప్తా ఉంది, లేవీయుడు అప్పుడు వెళ్ళి లేవీ స్త్రీని వివాహం చేసుకునేను. అక్కడ ఉన్నవారు ఎవరినో వాళ్ళు పెట్టచ్చు కదా. కొన్ని లక్షల మంది ఉన్నారు కదా. కొన్ని లక్షల మందిలో ఎవరో ఒకటి నాయకుని చేయొచ్చు కదా. అలా చేయరా. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి ఒక నాయకుని పుట్టించాడు. లేవీయుడప్పుడు లేవీ స్త్రీని వివాహం చేసుకునేను అన్నాడు. వారికి బిడ్డ పుట్టాడు. అయితే ఆ దినాలలో బిడ్డ పుట్టినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, హెబ్రీయులకి మగపిల్లలు పుడితే చంపేమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికైనా వీళ్ళ సంతానం విస్తరిస్తే వీళ్ళు సైనికులుగా తయారైతే మన దేశానికి ఇబ్బంది అని చెప్పి
ఇప్పటికే ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారని చెప్పి మగపిల్లలందరినీ చంపేదని చెప్పి. అయితే ఆ మంత్రస్వాములు, 2 మంత్రస్వాములు ఉన్నారు. ఏ పేరు? షిప్రా, పూయ అనే 2 మంత్రస్వాములు దేవుడికి భయపడిన వారు కనుక వారు అలా ఎవరిని చంపలేదు. వారిని పిలిచి అడిగాడు రాజు, మీరు ఏం చెప్పారు, మీరు ఏం చేస్తున్నారని. అప్పుడు ఈ స్త్రీలు చెప్పారు, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. హెబ్రీ స్త్రీలు మంత్రస్వాములుగా మేము పురులు పోయడానికి వెళ్ళేటప్పటికే వారు డెలివరీ అయిపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అలా డెలివరీ అయిపోయిన పిల్లలను చంపేయాలి. కానీ కన్న తల్లి, మోషేను కన్న తల్లి ఏం చేసిందంటే బిడ్డని ఒక చెమ్ము పిట్టలో పెట్టి నీటిలో వదిలేసింది. వెనకాల తోడు పంపింది వాళ్ళ అక్కని. ఈ బాక్స్ ఎక్కడికి వెళ్ళిందంటే నదిలో కొట్టుకుని వెళుతూ, ఏ నది మరి? నైలు నది. హల్లెలూయా. ఈ నైలు నదిలో కొట్టుకుని వెళ్ళేటప్పుడు రాజా కుమార్తెలు స్నానం చేసే స్థలానికి వెళ్ళి ఆ బిడ్డ అయింది. రాజకుమార్తెలు స్నానం చేస్తున్న స్థలానికి వెళ్ళి ఆ బిడ్డ ఆగింది. రాజుగారి యొక్క చెల్లెలు ఆ బిడ్డని చూచి, అది ఏమిటి అని చూచి ఆ బిడ్డని తీసి అందులో సుందరమైన పాలు ఉండడం చూసి, ఈ బిడ్డను నా కోసం పెంచండి అని చెప్పి ఏమిస్తుంది. అలా అతను రాజకుమారునిగా ఐగుప్తు దేశంలో పెంచబడ్డాడు. ఎలా పెంచబడ్డాడు? రాజకుమారునిగా. మరి అతనికి పాలిచ్చి పెంచింది ఎవరు అని చూస్తే ఆ పనిపిల్ల చెప్పింది, ఆ అమ్మాయి చెప్పింది, ఈ బిడ్డకి పాలిచ్చి పెంచడానికి ఒక దారి తీసుకుని రానా అని అడిగితే తీసుకుని రా అంటే వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చి ఆ ఇంట్లో పాలిచ్చి బిడ్డను పెంచుతూ ఉంది. ఈ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఒక విషయం తెలుసుకున్నాడు. ఏమిటి ఆ విషయం చూసినట్లయితే, ఇక్కడ బానిసలుగా బ్రతుకుతున్న ప్రజలందరూ కూడా వాళ్ళు నా వాళ్ళు. ఈ రాజకుమారుడిగా ఎదుగుతున్న నేను, ఈ రాజభోగం నాది కాదు, నేను రాజకుమారుని కాదు, నేను సామాన్యమైన ప్రజల్ని, కానీ నేను రాజకుమారుడిగా ఉన్నాను. అయితే అల్పకాలము పాపభోగములు అనుభవించడం కంటే నా ప్రజలతో శ్రమను అనుభవించడమే మేలు అని ఎంచుకొని, ఈ భోగము నాకు వద్దు అని దాన్ని ధిక్కరించి బయటికి వెళ్ళిపోయి. హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు యేసుప్రభు నమ్ముకున్న చాలామంది జీవితంలో యేసుప్రభు నమ్ముకుంటే నాకు ఏం కలిసి వస్తుంది అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుప్రభు నమ్ముకుంటే నాకు ఏమి కలిసి వస్తుంది అని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు నమ్ముకున్నందుకు తమ కొన్ని వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు నమ్ముకుంటే కలిసి వస్తుంది అని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు నమ్ముకున్నందుకు ఉన్నాయి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. రెండింటిలో ఏది మంచిది? నువ్వేం చేయగలవు అది చెప్పు. మనం ఏం చేయగలమో అది చెప్పండి. కలిసి వస్తే ప్రభువులో ఉంటామా? కలిసి రాకపోతే ఉంటామా? మీరు ఏం చేయగలరు చెప్పండి. అమ్మా, కలిసి వస్తేనే మనం ఉంటుంది. యేసుప్రభు నమ్ముకున్నందుకు రక్షణ వచ్చింది. యేసుప్రభు నమ్ముకుంటే ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఈ రక్షణ విలువే మనకు తెలియక ఇటువంటి తిరుగుతూ ఉన్నాం. మనకు నచ్చినప్పుడు గుడికి వస్తున్నాం, నచ్చినప్పుడు పోతున్నాం. హల్లెలూయా. అది కాదు అక్కడ జరిగింది. యేసు ప్రభువు గురించి మోషే చేసిన పని చదువన్నమాట. యేసు ప్రభు గురించి మోషే చేసిన పని చదువు. ఎవరు వేగం చదువుతారో చూసుకో. మోషే, మీరెవరు చదువుతూ గ్లోరీకి ఎవరు చదువుతారు? మీకు సరిగ్గా నచ్చ వస్తుంది. చదవండి, చదవమ్మా, చదవమ్మా, చదవమ్మా. వెతికిలాటలో ఉన్నామా?
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏదైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు చప్పట్లు చేయండి. ఈ లోకంలో మనిషి ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని మేడగతులు సంపాదించినా అవి మనతో రావు. కానీ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన కారణం చేత, పాపక్షమాపణ పొందిన కారణం చేత, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించండి అని చెప్పి బాప్తిజం పొందిన కారణం చేత ఆ వ్యక్తి ఊహించలేని దాన్ని పొందుతూ ఉన్నాడు. అదే పరలోకం. దేవుని స్తోత్రం. ఒకరోజు అబ్రహాం గారిని అడుగుతూ ఉన్నాను, అయ్యా నీ గురించి ఎవరు చెప్పినా నీవు మా మంచి మహారాజు అయినావని చెప్పారే, ఒక మహారాజు ఇటువంటి గుడారంలో ఉండొచ్చా? ఎందుకయ్యా నువ్వు గుడారంలో ఉంటా ఉన్నావు? నీ ఇంట్లో ప్రతిరోజు 318 మంది నీ ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నారే, ఇంతమందిని పోషించే నీవు ఇలా గుడారంలో ఎందుకు ఉంటా ఉన్నావు? ఏమిటి నీ పరిస్థితి అని అడిగితే ఆయన చెప్తున్నాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో కలిగిన ఆ పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఏమి పునాదులు కలిగిన ఆ పట్టణం ఉంటుంది, దాని కొరకు నేను ఎదురు చూస్తాను. దేవునికి స్తోత్రం. అంటే అతను పొందబోయే దాని యందు అతని విశ్వాసం నుంచి అతను గురి ఎక్కడుందంటే అతను పొందబోయేది ఏమిటో అతనికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకి తెలుసా, ఒక దినమున అబ్రహాం దగ్గరికి ధనం వచ్చిందండి. అబ్రహాం ఏమన్నాడు చూడండి. అబ్రహాం ఆదికాండము 'నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిదనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారునైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికి సృష్టికర్తయు సర్వోన్నతునకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేయించున్నాను. చప్పట్లు కొట్టి దేవుడు. హల్లెలూయా. అబ్రహాం యుద్ధంలో సంపాదిస్తే, యుద్ధంలో శత్రువును జయించిన తర్వాత కొంత ఆస్తి వచ్చింది. అబ్రహాం ఇది నీకేంటే ఆయన చెప్తా ఉన్నాడు, ఒక్క నూలు పోగు కూడా నాకు అర్థం. హల్లెలూయా. ఒకవేళ నేను సంపాదించిందే నేను తీసుకుంటే నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిందని మీరు చెప్తారేమో. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇతరులు దయా దాక్షిణ్యాల మీద కానీ, ఇతరులు పెట్టే భిక్ష మీద కానీ నిజమైన క్రైస్తవుడు ఆధారపడడు. దేవుని స్తోత్రం. నిజ క్రైస్తవుడు ఎవరి మీద ఆధారపడ్డు. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి సహాయం కలుగుతుందో అబ్రహాం తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ అబ్రహాం కుమారుడైన దావీదు కూడా ఒక మాట అంటూ ఉన్నాడు. 121 కీర్తన. కొండల తట్టు నా పనులు ఎదుర్చున్నా, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయనే భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే ఎవరి వల్ల సహాయం కలుగుతుంది? యెహోవా వల్ల మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆనాడైనా ఈనాడైనా ప్రభువుని ఆశ్రయించిన వారు ఎవరైనా మందిరంలో ఉండరు. అందులో
దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెట్టు కోసం ఇదే సుఖం చెప్పిపోతా. హల్లెలూయా, హల్లెలూయా. మోషేను దేవుడు ఎప్పుడు వాడుకున్నాడంటే 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడుకున్నాడు. 40 సంవత్సరాలు సేవ చేశాడు మోషే. ఎంత? 120 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. చాలా మంది ప్రజలు ఉన్నారు అక్కడ, కానీ మోషేకి నమ్మకస్తుడు ఒక్కడే ఉన్నాడు. మోషేకి నమ్మకస్తుడు ఈ పనేంటి? మోషే ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళాడు. మోషే కొండ మీద ప్రార్థనకి వెళ్ళిపోతే ఈయన కొండ మీదకి వెళ్ళడానికి వీలు లేదు కదా, వీలు బాగా తీరిక లేదు కదా. ఆ వచ్చే వరకు అలా కూర్చొని స్తోత్రం 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 స్తోత్రం. రాత్రి అయిపోయింది, పొద్దున్న అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది. మనం అయిపోయింది ఎంతసేపు ఉంటాం? ఒక గంట లేకపోతే 2 గంటలు. ఒకసారి ఒక ఆయనతో అన్నాడు ఒక ఫ్రెండ్, రే నేను వస్తాను అక్కడే ఉన్నాడు. మహమ్మద్ గారితో మహమ్మద్ చెప్పాడు స్నేహితుడు, నువ్వు ఉండు నేను వస్తాను అన్నాడు. సరే అని ఉన్నాడు. 3వ రోజు ఆ స్నేహితుడు అలా వెళ్ళిపోతూ మహమ్మద్ చూసాడట, ఇప్పుడు మేము విన్నాను చెప్తా, నువ్వు వస్తానని చెప్పావు కదా, ఇప్పుడు మొన్న చెప్పావు కదా, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. మాట మీద మాట కొరకు నిలబడి, మాట ఇచ్చి మనం తగ్గిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మాట మీద నిలబడి వచ్చాను. హల్లెలూయా. మొదట మా క్రైస్తవ జీవితం కంటే అనుభవం పెరుగుతున్న కొద్ది క్రైస్తవంలో ఏం రావాలి? సాత్వికం రావాలి. శ్రవంతి ఏం రావాలి? ఏం రావాలి? నిద్ర రావాలా? సాత్వికం రావాలి. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, నేను సాత్వికులను దీన మనస్సు కలిగిన వాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకుని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మీరు మొదట దేవుడు నమ్ముకున్నప్పుడు కంటే ఇప్పుడు చాలా బాగున్నారండి అన్న మంచిదా? మీరు దేవుడు నమ్ముకున్నప్పుడు భలే అన్న మంచిదా? ఏమ్మా నేను చెప్పిన మాట కానీ అర్థమైందండి, ఇద్దరు కానీ అర్థమైంది? నేను చెప్పిన మాట కానీ అర్థమైంది? చెప్పి ఏమన్నా మొదట దేవుడిని నమ్ముకున్న దానికంటే ఇప్పుడు బాగున్నారు అన్న మంచిదా? మీరు మొదట్లో ఎవరే అన్న మంచిదా? ఏది విలువైన మాట? దీనికి ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో చెప్పారు. బైబిల్లో నుంచి ఒక ఎగ్జాంపుల్. ఎవరు ఎవరితో అన్నారు? ఇంకొకరు బోయేసు. రూత్ ఎవరు? మోయాబు స్త్రీ. మోయాబు స్త్రీలు దేవుడు నమ్ముకున్న వాళ్ళ నమ్ముకోలేని వాళ్ళ? ఇప్పుడు నమ్ముకుందా లేదా? నమ్ముకున్న తర్వాత వాళ్ళకి వచ్చి పేరేంటి? అమ్మా నీ మొదటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన వేరుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం ఎలాగున్నాం? పెళ్ళి అయినప్పుడు ఎలాగున్నాం? పెళ్ళి అయిపోయిన తర్వాత ఎలాగున్నాం? పెళ్ళైనప్పుడు మా వాళ్ళమ్మో దేవతమ్మో బాబు ఒక్క నెల రోజుల తర్వాత తెలుస్తుంది. ఏమా మీ అత్తగారు, మా అత్తగారు దేవత బాధపడ్డారు, దేవుడు లేని కానీ లేకపోతే దేవతని కల్పించి దండెత్తం పాస్తుగారు. ఇంతకాలం అయిపోయినంత ఏమిటమ్మా అత్తగారి పరిస్థితి? అత్తగారా అసలు అత్తగారు అండి ఏంటమ్మా దేవత, ఇప్పుడు అత్తగారేంటండి అంటాం. ఏమైంది? స్తోత్రం. లేదు, ఆమె అలాగే ఉంది, కానీ నీ ప్రవర్తనలో తేడా వచ్చేసింది. మొదట నీకున్న మంచి ప్రవర్తన ఇప్పుడు, మొదట ఉన్న తగ్గింపు ఇప్పుడు, మొదట ఉన్న సాత్వికం ఇప్పుడు లేదు. మోషేలో పెరిగింది, మనలో తగ్గుతాం. దేవుని స్తోత్రం. నా ఇల్లంతలో మోషే నమ్మకమైన వాడు అంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అత్తగారు మనకి ఎప్పుడైనా తాళం ఇవ్వడానికి ఇష్టపడుతుందా? తాళం ఇంటి తాళం ఎవరికి ఇచ్చేయాలి అత్తగారు అసలు? ఎప్పుడు ఇవ్వాలా? మోడల్ మీద అత్తగారికి ఏం రావాలి? ప్రేమ రావాలి. ఏం స్తోత్రం లేదు. మోడల్ కూడా ఏం తీసుకోవాలి? తాళం తీసుకోవాలి. ఏం స్తోత్రం. ఎప్పుడు తీసుకోవాలి? ఒక 6, 7, 67, 70 తండ్రి మాత్రం వాళ్ళు లేపేసి అత్తగారు లేపేసి రాత్రి వరకు మా అత్తగారు బాగానే ఉండేది, ఇలా అయిపోద్ది అనుకోలేదు. ఎందుకలా చేసే ఇష్టం? తాళం కోసం. తాళం నీ దగ్గరికి రావాలి, నువ్వు తాళం తీసుకో. ఏమి స్తోత్రం. మనలో నమ్మకం పెరగాలి. మనలో ఏమి పెరగాలి? నమ్మకం పెరగాలి. నా చిన్నప్పుడు మా గురువు గారి దగ్గర వాళ్ళ తమ్ముళ్ళు, 3 తమ్ముళ్ళు ఉండేవారు. 3 తమ్ముళ్ళు, పెద్ద ఆయన పిల్లలు ఉన్నారు. ఈ 3 తమ్ముళ్ళు ఒక బామ్మ. అది పెద్ద షాపు, టైపింగ్ షాప్, పెద్దగా వచ్చాను. నేను ఎంత అంటే 6 ఫెయిల్. అప్పుడు వెళ్ళాను. వాళ్ళ అమ్మగారి దగ్గర ఇంత ఉంది. ఆడెవడో పోలీసు ఇచ్చాడు కదా సార్, కొలతలు తీయాలి. మా గురి దగ్గర నేను ఏం చేస్తాను? కొలతలు స్టూల్ వేసుకుని కొలతలు తీసి ఎక్కడైనా కానీ తాళం నాకే ఇచ్చారు. ఆ తమ్ముడికి కూడా చేత నేనే ఇవ్వాలి. లేదు ఎలాంటి పరీక్ష జరిగించారంటే, రే అసలు ఆ రొద్దంతా క్లీన్ చేసేయాలి. క్లీన్ చేస్తే 20 రూపాయలు జరిగింది. ఎంత? 20 రూపాయలు. ఒక జత పనులు కుడితే 35 రూపాయలు గొప్ప. 20 రూపాయలు దొరికితే నేను 20 రూపాయలు సరిగ్గా పెట్టాను. ఇంకొక రోజు షో కేసు క్లీన్ చేయాలి. అందులో ప్యాంటు షర్ట్ బొమ్మలు ఉంటాయి. అందులోకి 50 రూపాయలు దొరికింది. అది తీసుకుని సరిగ్గా పెట్టాను. ఆయన అడిగారు, ఒకరోజు తీసుకురా ఈ డబ్బులు ఎట్లా అని. ఒకటి షో కేసు దొరికింది, ఒకటి గొంతులో దొరికింది, పలానా దాంట్లో మిగిలింది. తర్వాత మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వచ్చి రే అసలు నేను రాజమండ్రి వెళ్తున్నాను, షాప్ జాగ్రత్త, ఏదో తాళాలు వర్కర్స్ అందరికీ డబ్బులు వేయించుకో, ఎవరైనా పని చేసి డబ్బులు ఇచ్చే అనుకుని డబ్బులు ఇచ్చే. ఇంటి పెత్తనం నాదే, ఇంట్లో ఏం ఉండాలో నేనే, బజార్ నేనే తేవాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళందరిలో నేను చిన్నవాడిని, కానీ బాధ్యత నాకే వచ్చింది. వాళ్ళ తమ్ముడు ఎక్కడ వెళ్ళిపోయినా ఎక్కడే పట్టించుకోలేదైనా, కానీ నేను మానేస్తే నా కోసం తిరిగాను. హల్లెలూయా. మనిషికి ఏం సంపాదించుకోవాలి? నమ్మకత్వం. నీ మొదటి క్రియలు కంటే తర్వాత క్రియలు చాలా ఇంపార్టెంట్. నువ్వు మొదట బాగానే ఉన్నావు, కానీ ఇప్పుడైనా ఉన్నావు. మొదట భర్త దగ్గర బాగానే ఉన్నావు, ఇప్పుడైనా ఉన్నావు. మొదట అత్తగారి దగ్గర బాగానే ఉన్నావు, ఇప్పుడైనా ఉన్నావు. హల్లెలూయా. అప్పుడంటే అత్తగారు అన్నీ ఇచ్చేదండి, ఇప్పుడే ఏమీ లేదని బయటికి ఇంటరా. స్తోత్రం. హల్లెలూయా. మా ఊరి చాలా మంది చూడండి పాస్టర్ గారు, ఇప్పుడు దేవుడు ఏమైపోయాడు, రాక్షసులు అయిపోయినా. చాలా మంది సాక్షులాగా ఉంటూ ఉంటాయి. అయిపోయి మా శాడిస్ట్ అనుకో, ఆ తల్లి చెప్పింది మానవుడు మంచోడు, ఆ తల్లి చెప్తున్నాడు శాడిస్ట్ అని, ఇది అనుకోడు. హల్లెలూయా. అంటే మన కోసం మనం చెప్పం, మనం ఎలా బాగా మనం చెప్పం. ఇతరుల చెడ్డతనమే మనకు కనపడుతుంది, కానీ మనలో ఉన్న లోపాలు మనకి కనపడదు. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న లోపాలు మనం సరి చేసుకున్నప్పుడు హల్లెలూయా. ఒకసారి ఒక నన్ను అడిగాడు, రేపు పలానోడు ఎలాంటి వాడు అని అడిగాడు. నేను అన్నాడు చాలా మంచివాడు అన్నాను. ఇంకొకటి గురించి అడిగాడు, వాడు కూడా మంచివాడే అన్నాను. అన్న తర్వాత మరి నేను ఎంత ఎదవలేదని నాకు చెప్పాడు రాన్నాడు. అయితే ఇవ్వచ్చు, నేను ఆడి కోసం ఏం చెప్పాను, ఆడు చాలా మంచివాడు అని చెప్పాను. ఆడు నా కోసం చెప్పాడు,
నాతో వెదకపోలేడు, నాతో తిరగదని చెప్పాడు. అలాగే అయితే ఏంటో చాలా కళ కనబడిందేమో, నా కళ్ళు మంచితనం కనుక. అలాగే ప్రభు లేకుండా అలాగే అంటే ఎదుటి వ్యక్తిలో ఏం చూసాను, నేను మంచితనం చూస్తాను, మిగతా నాకు అనవసరం. కానీ కొందరు ఏం చూస్తూ ఉంటారు, ఎదుటి వ్యక్తిలో చెడ్డతనమే చూస్తారు, మంచితనం చూడరు. అలాగే ఏ వ్యక్తి చెడ్డడు కాదు, ఏ వ్యక్తి మంచుడు మనం అర్థం చేసుకునే దాని స్తోత్రం. హల్లెలూయా. మొన్న 3-4 రోజుల కింద ఒక రూట్లో 2 కార్లు వెళ్తా ఉన్నాయి. ఒక కారు అటు నుంచి వస్తుంది, ఒక కారు ఇటు నుంచి వస్తుంది, అటు నుంచి ఇటు నుంచి. మీరు కూడా చూసారు. ఈ కారు వెళ్తాను, ఇవే తీయండి, పెద్ద బాగైపోయి పోలీసులు క్షణం ట్రాఫిక్ జామ్ ఇంత కారణం ఏంటంటే ఆ కారులో వచ్చినవాడు సరే అని కొంచెం వెనక్కి వెళ్ళిపోతే కారు పక్కన చెల్లిపోతుంది. నేనెందుకు తీయాలరా అయితే నేనెందుకు తీయాలా, మాట పెంచుకొని అంటే ఎవడు గొప్పతనం వాడు చాటుకోవాలని కొన్ని వందల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టారు ఈ పనికి మంది. ఒకటి తెలుగుదేశం, రెండవదేమో వైఎస్ఆర్. అలాగే ఒక ఆమె ఒక లేడీ, ఆమె ఎంత రభస చేసిందంటే ఏంటి, మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు అడిగినందుకు గంట చేసేసి కారు తీయంటున్నారు. ఆయన కారు తీస్తున్నాడు, పోలీసులు అడ్డెత్తున్నారు. ఈ క్యాబ్ వేసేస్తుంది, అరుపు కలిసేస్తుంది. ఏంటి మాస్క్ పెట్టుకోలేదని అడిగినందుకు ఫైన్ కట్టమన్నది. అంత పెద్ద మనిషి కారులో వచ్చింది అంటే ఒక 10 లక్షల రూపాయలు కారులో వచ్చిందంటే ఫైన్ ఎంత మహా అయితే సారీ అండి అందుకు 2 నెలలు పెడితే అయిపోతుంది. నేను కట్టాం రావించాలి లాస్ట్ నాకు కథంలో లేదు, పోలీసులు పట్టుకుని తీసుకుంది, పరుగు పోయింది కదా. అది ఏమిటది, నేను చెప్పిందే, నువ్వు చెప్పింది నిన్నో ఇంటే నీ బతుకు బాగుంటుంది, లేకపోతే నాశనం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను ముగించిపోతా ఉన్నాను, అక్కడికే వస్తున్నాను, కందపడుతున్నాను. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు దేవుడు ఏం చెప్పాడు చెప్పండి, ఎందుకు చేయమన్నాడు? తుమ్మకర్ర ఎవరు? మనమే. మన స్వభావం ఎలాంటిది, మనకేమో లోపల గౌరవం మనం వెళ్ళంటే పెద్ద అనిపిస్తే వచ్చారు, ప్రభావం వచ్చింది, పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ మీరు వచ్చి కూర్చొని రాను కదా అంటారా? నాయకులు కూడా ఏమన్నా మనం కూడా ఏం చేయాలంట, నేను దేవుని బిడ్డని, ఆయన పాస్టర్. అయితే ఆయనకి ఏం జరుగుతుంది పాట అంటే వెంటనే ఏమిటి, దేవుడు ఎవడో తెలియదు. అలాగే మన గొప్ప. మనకి సమాజంలో విలువ లేదు, కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తాడు. ఎలా ఉండడానికి? మందసముగా ఉండడానికి. ఎలా ఉండడానికి? ఇప్పుడు ఈ మందసంలో ఏం పెట్టాలి ఆయన? ఈ మనసులో ఏం పెట్టాలి? దేవుని వాక్యం, పదార్థాలు పెట్టాలి, మన్న పాత్ర పెట్టాలి. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనిషి దేవుడు నడిపించబడతా ఉన్నాడు, దేవుని వాక్యం. ఇప్పుడు ఈ వాక్యం ఎక్కడ పెట్టాలి? మందసంలో. జాగ్రత్త చేసి ఏంటి పెట్టాలి? మందసంలో. ఇప్పుడు వేగ తుప్పటేసే ఈ తుమ్మగారులో మందసం పెడితే పురుగులు పట్టుకుంటూ ఉండదా? పెట్టదు కదా. అంటే ఇప్పుడు ఈ మందసము కంటే విలువైనది ఏది అంటే అందులో ఉన్న గ్రంథం. దేవునికి స్తోత్రం. ఈ విలువైన గ్రంథాన్ని విలువైనది అంటే పెడతారా? పెట్టరు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ మందసం తయారు చేసేసి బంగారపు రేగుతో పొదిగించండి అన్నాడు. ఎప్పుడైతే దానిపైన బంగారపు రేగు వచ్చిందో లోపల ఉన్న కర్ర పాడం. దాని భద్రత ఏది అంటే దానిపైన తాపడము చేయబడిన బంగారపు కోట. ఈ సమాజంలో మన విలువ లేదు, కానీ యేసుక్రీస్తుని ఎప్పుడైతే ప్రభువుగా అంగీకరించామో లోకం మన కోసం చెప్తా ఉంది, దేవుని బిడ్డరా, ఆడు దేవుని నమ్ముకున్నాడు రా. ఎవరు నమ్ముకున్నాడు రా? వాడు దేవుని నమ్ముకున్నాడు రా. మీకు ఇంత ఘనత రావడానికి కారణండి బంగారు పోతని మీరు. ఎవరు బంగారం?
ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ బంగారంతో తయారు చేయబడిన పూత చేయబడిన మందసము, దాంట్లో ఏముంది? దేవుని వాక్యము, మన్నా పాత్ర, అహరోను చెగిరించిన కర్ర. జాగ్రత్త అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఇది ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారా? వాటికి సేఫ్టీ గార్డ్ కావాలా? కొన్ని శవాలు, క్షమించండి, కొన్ని విగ్రహాలు కట్టేశారు రోడ్డు మీద. విగ్రహాలు కట్టేసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఒక పాస్టర్ గారు చనిపోయి వేరే వాళ్ళు వచ్చారు. ఆయన గుళ్ళో చాలా మంచోడు. పాస్టర్ గారు కూడా చాలా మంచోడు, చాలా ప్రేమ కలిగినాడు. కాకపోతే ఆయన చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయి. తాగుతాడు, సిగరెట్ కాలుస్తాడు, అంతే. పాస్టర్ గారు మాత్రం చాలా దేవుడు, సంఘానికి దేవుడు. అయింది పాస్టర్ గారి దేవత, ఈ దేవుడు ఫ్యాక్ట్. ఈ ప్రేమతో వీళ్ళు ఏం చేసేసారంటే, పాస్టర్ గారు చచ్చిపోయిన తర్వాత పాస్టర్ గారు గుడి కట్టేశారు, విగ్రహం కట్టేశారు. సరే బాగానే ఉంది. తర్వాత ఏం చేశారంటే, మరి ఎండకి వెళ్తుంది, వర్షం దొరుకుతూ ఉంది, గుడి కట్టేశారు. ఏం చేశారు? పాస్టర్ గారు గుడిలో ఉన్నారు, పైన ఎండకి కట్టేశారు. దేవుని ఇష్టం. అలాగే ఒక బొమ్మకి తలవుడైనప్పుడు సర్వలోక రక్షకుడైన దేవుని ధర్మశాస్త్ర గ్రంథములకు దేవుని ఇంత భద్రత ఇచ్చినప్పుడు దీనికి ఏం కావాలి? ఇప్పుడు ఒక షెల్టర్ కావాలి. ఏం కావాలి? కానీ వీళ్ళు షెల్టర్ కట్టి గుడి కట్టేసి వెళ్ళేయడానికి అక్కడ ఉంటారు కదా, వీళ్ళు వెళ్ళిపోతారు కదా. అంటే ఇప్పుడు గుడి ఎవరితో రావాలి? ఏళ్ళతోటే రావాలి. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే మోసుకుని వెళ్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు? మోసుకుని వెళ్తా ఉన్నారు. మోసుకుని ఎలా వెళ్తా ఉన్నారంటే, దానికి 4 ఉంగరాలు తొడిగారు పెట్టికి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఈ ఉంగరాలు కర్ర తోసారు, అటు కర్ర, ఇటు కర్ర. అప్పుడు ఎదరెదురు, వెనకాలెదురు, దాన్ని మోసుకుంటూ వీధిలో తిప్పుతూ ఉంటారు కదా. వాళ్ళకి ఇక్కడదే మాట, అక్కడ కాదు, ఇక్కడదే అది. హల్లెలూయా. వీళ్ళు మోసుకుని వెళ్తారు. ఇందుకు ఈ కర్రటి, ఈ కర్రలు కూడా బంగారం కావడమే. స్తోత్రం. ఎంతమంది మోస్తున్నారు? 4 సువార్తలు. దేవునికి స్తోత్రం. ఎన్ని కర్రలు? 2 కర్రలు. పాత నిబంధన, కొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మోసుకొని వెళ్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాలి? ఒక స్థలం ఏర్పాటు చేసి అక్కడ పెట్టిన తర్వాత అర్జెంటుగా ఒక టెంట్ వేయాలి. హల్లెలూయా. ఆ టెంట్ ఎలా వేయాలో దానికి కూడా చెప్పాడయ్యా. దేవునికి స్తోత్రం. ఇలా దేవుని మందిరం ఎలా ఉందంటే, ఇప్పుడు మొబైల్ లాండ్రీ వచ్చింది కదా. మొబైల్ లాండ్రీ అంటే పూర్వం ఇస్త్రీ చేయించుకుంటే అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు బండి మన దగ్గరికి వచ్చేస్తుంది కదా, అదే మొబైల్ లాండ్రీ. పూర్వం హోటల్కి వెళ్ళాలి, ఇప్పుడు అప్పుడే మన ఇంటికి వచ్చేస్తుంది మొబైల్ హోటల్. అలాగే ఇది మొబైల్ టెంపుల్ అనమాట, మోసుకుని వెళ్ళే టెంపుల్. దేవునికి స్తోత్రం. తీరవాళ్ళు గమ్యానికి చేరుకున్న తర్వాత ఒక చోట ఉంది. దావీదు గారు ఒకరోజు అనుకుంటున్నారు, నేనేమో మహా ఇదిగా పెద్ద బిల్డింగ్ కట్టించుకున్న అంతఃపురంలో ఉంటున్నానా, నా దేవుని మందసమేమో గుడారంలో ఉందా, ఇలా బాగోలేదు, గుడారం కట్టేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. నేను అనుకుని అన్నీ కట్టేద్దామని నిర్ణయించుకున్నాను. ఈలోపు దేవుడు అంటాడు, నాయన దావీదా, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి నాయన, నీవు కట్టడానికి నీకు అవకాశం లేదు, నీ కడుపులో పుట్టిన కొడుకు అది కడతాడు అని చెప్పి అలా కట్టడానికి ఇంచుమించుగా 250 లారీల బంగారాన్ని దావీదు గారు సమకూర్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మందిరం కట్టబడింది. ఎవరి ద్వారా కట్టబడింది? సొలొమోను మహారాజు ద్వారా మందిరం కట్టబడింది. ఎంతవరకు ప్రపంచంలో అలాంటి మందిరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత కాస్ట్లీ మందిరం కట్టేసిన తర్వాత ఎంత బంగారం అని చెప్పాను? ఎవరిచ్చిన కానుక? తన దేన దశలో ఇచ్చిన కానుక. కలిగిన దశలో కాదు, దేన దశలో అతను ఇచ్చిన కానుక 250 లారీల బంగారం. మరి ప్రజలు ఇచ్చింది వాళ్ళు గోల్డ్ బంగారం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఎంతమందిని కట్టేశాడైనా, ప్రభువా ఆకాశ మహాకాశాలు పట్టజాలు దేవుడా, నీకు ఈ మందిరం 50 మందిరం కట్టగలమయ్యా, ఈ మందిరము కేవలము నీకు ధూపం వేయడానికి మాత్రమే అన్నాడు. హల్లెలూయా. అప్పుడు సొలొమోను ప్రార్థన చేసి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఒకవేళ ఎవడైనా తప్పు చేసి నీకు దూరం అయిపోతే, ఓడిపోతే, అపజయం పాలైతే, మరలా వాడు వచ్చి ఈ మందిరానికి, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించని ఎవరైతే నీ సన్నిధిలో ఒప్పుకొని, తప్పులు ఒప్పుకొని, పాపక్షమాపణ పొంది ప్రార్థన చేస్తారో వారి వరం వినాలి అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా.
అక్కడ అగ్ని దిగిపోయింది. ఎంత గొప్పగా కట్టిన మందిరాన్ని నెబుకద్నెజరు అనే మహారాజు వచ్చి సర్వనాశనం చేసేసి బంగారం అంతా పట్టుకుపోయాడు. నాశనం చేసి అసలు దేవుని మందిరాన్ని ముట్టుకునే దొంగడికి ఏమన్నా అసలు మరి ఎందుకు పట్టుకెళ్ళాడు? దేవుని ప్రజలు దేవుని మాట వినడం మానేసిన తర్వాత దేవుడే వాళ్ళకి అర్పించేసాడు. ఇప్పుడు అవమానం ఎవరికి? దేవుడి ప్రజలకి. ఏదిరా మీ దేవుడు గొప్పవాడు అన్నారు, మీ దేవుడు ఏమయ్యాడు రా? మీ దేవుడు మందిరమే పట్టుకుపోయాడు రా, మీ దేవుడు బంగారం పట్టుకుపోయాడు రా, ఏమయ్యాడు రా మీ దేవుడు అంటే తనకెట్టుకుంటూ దేవుడు విన్నాను కానీ అక్కడ ఉన్నాడు. ఇప్పుడు అవమానం ఎవరికి? దేవుడికి. స్తోత్రం. అయ్యో మా దేవుడు ఎందుకు ఎలా వెళ్ళిపోయాడంటే మీ వల్లనే. స్తోత్రం. అంటే ఇప్పుడు దేవాలయం ఏం అయిపోయింది? దేవునికి ఆలయం లేదు. మొదటి ఆలయం ఉండేది గుడారంలో, రెండవ ఆలయం ఎలాంటి ఆలయం? ప్రపంచంలోనే అద్భుతమైన ఆలయం. ఇప్పుడు ఆలయము లేదు. మరణ ఆలయం కట్టాలని దానియేలు గారు అనేక మంది భక్తులు ప్రార్థన విని దేవుడు మరణ రెండోసారి హేరోదు మహారాజు ద్వారా, కోరెషు అనే మహారాజు ద్వారా మందిరం కట్టడానికి ఎవరు వెళ్తారు అంటే కొందరు బయలుదేరి మందిరం కట్టారు. ఆ మందిరం కట్టేటప్పుడు చాలా మంది ఏడ్చారట. అది సంతోషమో దుఃఖమో చాలా మందికి అర్థం కాలేదు. ఎందుకంటే ఆ వైభవం ఎక్కడ, ఈ మందిరం ఎక్కడ ఏమిస్తుంది. కానీ మరణాన్ని కోల్చుకోండి. మరణ మూడోసారి హేరోదు మహారాజు గారు కట్టాడు. ప్రజల మెప్పు కోసం పెట్టాడు ఆయన. కానీ ఆ యేసు ప్రభు మీద పాపం మోపేటప్పుడు ఆ పాపం మా మీద మా పిల్లల మీద మోపడని ప్రజలు కోరిన కారణం చేత ఆ కట్టిన దేవాలయం యేసు ప్రభు వారు చనిపోయిన 70 సంవత్సరాల తర్వాత ఆ దేవాలయం టైటస్ అనే రాజు చేత పోల్చబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనగా 1900 సంవత్సరాలుగా దేవునికి గుడి లేదు. ఎంత అవమానం, ఎంత సిగ్గుచేటు. ఇశ్రాయేలు దేశంలో దేవునికి గుడి లేదు. ఏమిటి కారణం అంటే ప్రజలు తప్పు చేసినప్పుడు దేవుడు వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడు. దేవుడు లేని చోట అక్కడే ఉంటాడు. సేమ్ ఈరోజు యెరూషలేము ఎవరు అంటే నువ్వు నేనే యెరూషలేము అనగా దేవుని యొక్క ఆలయం. నీ దేహం, నా దేహం, మన దేహాలు దేవునికి ఆలయం. ఎవడైనా నా ఆలయం పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను అంట. దేవుని మందిరం కట్టడానికి ప్లాన్ రెడీ అయిపోయింది. 24 గంటల్లో కట్టగల మందిరం. కానీ ఈ మందిరం కట్టడానికి నీకు సంవత్సరాలు అయిపోయిన మందిరం కట్టుకోవట్లేదు. దేవుని మందిరంలో ప్రేమ ఉంది, దేవుని మందిరంలో క్షమాపణ ఉంది, దేవుని మందిరంలో ఆదరణ ఉంది, దేవుని మందిరంలో ఇచ్చుట ఉంది, దేవుని మందిరంలో సహనం ఉంది. కానీ ఈ మందిరంలో సహనం ఉందా? ప్రేమ ఉందా? దయ ఉందా? కరుణ ఉందా? ఇప్పుడు చెప్పాడు. ఆ మందిరం 24 గంటల్లో కట్టగలరు. కానీ నీ మందిరం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? నువ్వు బాప్తిసం పొందడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి నీకు? 24 గంటల్లో మందిరం కట్టేస్తే ఈ ప్రపంచ నాశనం అనేది దగ్గర పడింది. నాకు హల్లెలూయా. సామాన్యమైన కాదు. మరి నీ మందిరం నువ్వు కట్టుకోకపోతే, దేవుని ఆలయమైన మనము ఈ మందిరాన్ని కట్టకపోతే ఈ రాత్రి చచ్చిపోతాం. నేనదే చచ్చిపోతాం. ఆల్రెడీ మనం చేయలేదు. హల్లెలూయా. సరే, యూట్యూబ్ ఆన్ చేస్తే ఎన్ని ఆత్మహత్యలో, ఎన్ని హత్యలో, ఎన్ని యాక్సిడెంట్లో, పేపర్ చూసినా, టీవీ చూసినా ఎవరికంటే గొప్పవారు? వారు అల్లుడేమో యేసు ప్రభు నాకు ఏ రోగమో రానివాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అదే రోగం వచ్చిన వాళ్ళేమో 10 లక్షలు ఖర్చు పెట్టారు, 15 లక్షలు ఖర్చు పెట్టారు, 20 కోట్లు ఖర్చు పెట్టారు కరోనా కోసం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరు ఒక ఆవిడ అడుగుతూ ఉంది, కరోనాకి మందు లేదు, గవర్నమెంట్ నుంచి మందు. ఇప్పుడు నేను ఎందుకు 20 లక్షల బిల్లు కట్టాలి?
ఏం చేశారు? అది చచ్చిపోయి లక్షల రూపాయలు కూడా తీసుకుని వెళ్ళమంటా ఉన్నారు. లేదు, ఈరోజు నువ్వు నేను క్షేమంగా ఉన్నామంటే మన గొప్ప మాత్రం కాదు, దేవుని కృప. ఈ కృపను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో వణుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనలందరినీ కరోనా టచ్ చేసింది, కానీ నిలబడకుండా అయిపోయింది. మనం గొప్పది కాదు, దేవుని కృప మన మీద. హల్లెలూయా. కరోనా వచ్చిన తర్వాత హడిలిపోయి చేసుకుని వెళ్ళిపోయినా, హడిలిపోయి. హల్లెలూయా. మన చర్చిలో ప్రసాద్ గారు ఇంచుమించు 15 లక్షలు వచ్చుకుంటారు కరోనా. హల్లెలూయా. మరి మనం లక్షలు ఖర్చు పెట్టినా వాడి రావట్లేదు, మనం క్షేమంగా ఉన్నాం. దేవుని వాక్యం చదివిస్తూ ఉంది, యెరూషలేమా నిన్ను నీవు చదవనమాట. యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. దేవునికి స్తోత్రం. యెరూషలేమా నువ్వు రక్షింపబడాలంటే నీ హృదయంలో ఉన్న చండాలాన్ని బయటికి ఎంటే. ఎన్నాళ్ళు దుష్టతలంపులు కలిగి ఉంటావు, ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉంటావు, ఎన్నాళ్ళు లోకము దేవుడు కావాలని కోరుకుంటావు. ఉంటావా? దేవుడుగా ఉండు, గతిపో లోపల. దేవుడు లోకము కోరు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే కోరదు. దేవుడు అంటే అటొక్క కాదు, లోకం అంటే ఇటొక్క కాదు. జాగ్రత్త, జాగ్రత్త. దేవునికి ఆలయం లేదు. 1900 సంవత్సరాలుగా దేవునికి ఆలయం లేదు. యేసుప్రభువు వారు చెప్పారు, నక్కలకు బరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ నా పక్షులు లేదని చెప్పారు. నువ్వు ఇస్తావా ఆయనకి చోటు? నీ దేహంలో ఆయనకి చోటిస్తావా? మోకరించు. ఆకాశ పక్షులు నక్కలకు గొర్రెలు ఉన్నాయి, మనిషి కుమారులు తలవాల్చుకోవడానికి చోటు లేదని వేదన చెందుతున్నప్పుడు మమ్మల్ని క్షమించండి. మా ఆలోచన విధానాన్ని క్షమించండి. మా పితరుడైన అబ్రహాముతో మాట్లాడిన దేవుడా, మా పితరుడైన అబ్రహాముకి మీరు చేసిన వాగ్దానమును నెరవేర్చుకున్నవాడు, నాటి నుంచి నేటి వరకు ఈ ప్రపంచంలో నీకు ఆలయమే లేకుండా అయిపోయింది. మీరే తాత్కాలికమైన గుణాలను ఏర్పాటు చేసి, పనికిరాని వస్తువులతో ఆలయాన్ని ఏర్పాటు చేసి, ఆ ఆలయంలో మీరు ఉండి దాన్ని గణపరిచారు. ఈరోజు యెరూషలేములో దేవాలయం నాశనం అయిపోయిన కారణం వారు బంగారంతోనే కట్టారు, కానీ వారి క్రియలు చెడ్డవైనందున వాటికి దూరం అయిపోయారు. నా ప్రియమైన దేవుడు, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుంచి దుష్టాభిప్రాయము తొలగించమని చెప్పిన దేవుడు, ఆ మహా యెరూషలేము కంటే మమ్మల్ని యెరూషలేముగా చేసిన దేవుడా, మాలో రండి ప్రభు, మాలోనికి రండి ప్రభు, మాలోనికి రండి ప్రభు, మాలోనికి రండి ప్రభు. మమ్మల్ని మీ ఆలయముగా మార్చండి ప్రభు. మాలో ఉన్న చెత్త చెదాలను తొలగించండి ప్రభు. మాలో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషం, బాధ, మత్సరం, కుళ్ళి, కుతంత్రం, కపటం తొలగించండి. నీ ఆలయముగానే కనబడుతున్నాము, కానీ నీ ఆలయముగానే కనబడేలా ఉంటున్నాము, కానీ మాలో ఆలయంలో ఉండాల్సిన లక్షణాలు లేవు. ప్రతివారు ప్రార్థించండి, ప్రతివారు ప్రార్థించండి. నీ ఇల్లు కట్టుకునే సమయం, నీ ఇల్లు కట్టుకునే సమయం ఇదే. దేవుని మందిరానికి కట్టే సమయం ఇదే. ఈ సమయం మరలా నీకు రాదేమో. ఇదే అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకోగలవు? ఈ సమయం, ఈ
సమయం మరలా నీకు రాదేమో. రమ్ము నీ తరుణమిదే, రమ్ము నీ తరుణమిదే నిలచుచున్నాడు. జీవితమంతా ఏదముగాను దుఃఖముతోను గడుపుటయేలా వచ్చి ఆయన శరణు జోచినచో. ఓ ప్రభు, నా తల్లి, నా సహోదరుడా, నువ్వు దేవాలయమే. దేవుడు ఉన్నాడా లోపల? లోపల దేవుడు ఉన్నాడా? ఉంటే అసూయ ఎక్కడిది? సౌలు అంటున్నాడు, సమయంలో నువ్వు చెప్పినట్టు చేశాను. అయితే ఆ ఎడ్ల రెక్కలు మేకల రెక్కలు ఎక్కడిగా అడుగుతా ఉన్నాడు. ఓ యెరూషలేమా, నేను యెరూషలేముగా ఉన్నాను అంటే మరి నీ క్రియలు ఎందుకు అలా ఉన్నాయి? నీ క్రియలు ఎందుకు అలా ఉన్నాయి? నీలో సాత్వికం రాలేదేమి? నీలో ప్రేమ రాలేదేమి? నీలో సహనం రాలేదేమి? ఎలా ఉన్నాడు? దేవాలయమా, దేవుడు ఉన్నాడా? దయ్యం ఉందా? దేవాలయం కట్టి దయ్యాన్ని ప్రతిష్ఠించే దినాలు రాబోతున్నాయి. దేవాలయం కట్టి దయ్యాన్ని ప్రతిష్ఠించే దినాలు రాబోతున్నాయి. దయ్యమే దేవుడిగా చలామణి అయిపోతూ ఉంది. దయ్యమే దేవుడిగా చలామణి అయిపోతూ ఉంది. నా ప్రియతల్లి, నువ్వు ఎలా ఉన్నావు? దేవుని ఆలయముగా ఉండి దయ్యానికి నిలయముగా ఉన్నావా? లేక దయ్యాన్ని వెళ్ళగొట్టి దేవునికి ఆలయంగా మారిపోయా? ఆలోచించి, ఇదే నీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయండి. అపవాది క్రియలు ఆశీర్వాదం, మహాదేవుని ప్రేమ, క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఆదరణ కూడిన మనకు లోకంలో సకల పరిశుద్ధులకు నేను మొదలుకొని సదాకాలం తోడే కాక. ఆమేన్.